నక్సలైట్ల ఎన్కౌంటర్ తర్వాత గ్రామాల్లో సోటా నాయకులు తిరగాలన్నా సరే గజ గజ వణుకుతున్నారు. పరిస్థితి మేఘావృతం అయింది కాబట్టి జనం బాగా ఉంటే హైదరాబాద్లోనో బెజవాడలోనో ఉండాలని పోలీసులు కూడా చెప్తున్నారు. నలుగురిలో తిరిగితే కాస్త ధైర్యంగా ఉంటుందని కాబోలు ఇప్పుడు అంతా రాజకీయాలు పక్కన పెట్టి సిటీస్కి వస్తున్నారు. కానీ దారి తప్పిన కొంతమంది సోటా నాయకుల వ్యవహారం ఎట్టా ఉందో కామెడీగా చూద్దామా? అన్నా అది కాదే ఒకటి చెప్పాలా అన్నా అన్నా ఏమున్నదన్నాడు తినదందుకు నెత్తి మీద 4 ఎంటికెళ్ళి కూడా లేవు నీకు అన్నా. తలకా తినకుండా ఊకరా అన్నా చెప్తుంటే అర్థం కాదా నీకు? అన్నా 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 హైదరాబాద్ నుండి మన ఊరు దాకా నడుచుకుంటూ వచ్చినాం. గప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను. అదే చెప్పినా కదరా మన ఊరుకోయినాక మాట్లాడుకుందామని. అదేంటన్నా అట్లా అవురా ఇక్కడ ఎవడు వస్తున్నట్టున్నాడు? గాయనే అన్న మన ఆపోజిషన్ పార్టీ లీడర్ భద్రారెడ్డి అని వస్తున్నాడు. అవురా ఆడ పార్టీ ఎమ్మెల్యే గెలిచినని కొంచెం వాడు ఎక్కువ చేస్తుండలే. ఆడు ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది కాబట్టి గెలిచినాం. మనమేం పెట్టినాం బొంగు. వచ్చే ఎలక్షన్ లో మనం కూడా చూపిస్తాం. ఏం రా రంగా ఊర్లోకి వచ్చినావు? నీ ఊళ్ళోకి వచ్చిందా నా ఊళ్ళోకి వచ్చిందా తెలుస్తూనే ఉంది. ఈ రోడ్డు నేనేయించిందే జర చూసుకుంటా పో. చూసినాం గుంతలు బాగానే ఉన్నాయి. కూర్చోరా. అద్దయ్యా కూర్చోబే. అద్దయ్యా కూర్చో. అన్నా ఇదో ఒక విషయం చెప్పాలన్నా. ఆ బద్రిగాడు నన్ను ఏరా రంగా అన్నాడని నేను ఏడి మీద ఉంటే నీ నసేంద్ర హైదరాబాద్ నుంచి సతాయిస్తున్నావు. విషయం చెప్పు. అన్నా నక్సలైట్లు ఇదే ఊర్లో తిరుగుతున్నారట. పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి మరి చెప్పిండ్రు. ఈ ముక్క ముందు చెప్పాలరా. కొడుతూనే ఉన్నాను అన్నా. నేను నక్సలైట్లు ఏంపడానికి నువ్వేమన్నా మంత్రివా ఎమ్మెల్యేవా? ఆఫ్టర్ ఆల్ తొక్కలో మాజీ జడ్పీటీసీ అంతే. ఊకోరా. గతంలో మన ట్రాక్టర్ తగలబెట్టిండ్రు. పాత కక్షలు ఉన్నాయిలే, దొరికితే వేసేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? పారిపోదామా? ఏంటి ఇప్పుడు ఈ చీకట్లో పోయినామనుకో కింద మందు పాటలు పెట్టి పీల్చేస్తారు. నువ్వు పోతే ఏం కాదు, నీతో పాటు నేను కూడా చేస్తా. నాయంటనే పడుతున్నారు. నేను చచ్చినట్టే. ఏంద్ర ఇల్లు నాయంబడే పడుతున్నారు. ఇది నా రింగ్ టోన్. నేను అట్లా మనమాట అప్పటి నువ్వు ఉరుకుతున్నావు, నన్ను ఉరికిపిస్తున్నావు. దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు పెట్టిందండి కొంచెం ఆగుంటే నాకు గుండాయి చచ్చిపోయి ఉండేవాడిని. అన్నా అదంతా కాదు, నిన్ను ఆ భద్రారెడ్డి గారు ఏరా రంగా అన్నాడు కదా, అన్ని భయపెడితే నువ్వు చూడాలని ఉందా నీకు? భయపడి సస్తే చూడాలి. అయితే పలానా మన రింగ్ టోన్ పవర్ చూపెడదాం. అనే ఉండాలి నాకు, అనే ఉండాలి. ఏమ్రా మనం రోడ్లు వేస్తే గుంతలు ఉండే అరబై ఉండాలి కదన్నా. వాళ్ళకేం తెలుసు? అవునరా నక్సలైట్లు మన ఊర్లోకి వస్తారంటావా? అన్నా నక్సలైట్ అయితే భయం అవుతుందన్నా. నీ దానున్నందుకు నన్ను ఎక్కడ చంపేస్తారేమో అనిపిస్తుంది. నక్సలైట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. మంచి టైమింగ్. నొక్కుతున్నా. దీని అమ్మా జీవితంగా పోలీసు వాళ్ళ మాటిన్నా బాగుండేది. మావోయిస్టులకు ఎక్కడ దొరికితే అక్కడ వేస్తారని చెప్పిండ్రట. అసలే నేను ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్. అంతేనా? ఇసుక మొత్తం స్వాహా. అందుకే నీ పొలంలోనే వాళ్ళు జెండాలు పాతిండ్రు. అన్నా నేను కొంచెం సుస్సుకెళ్ళి రావాలా? ఈ ఫోన్ ఇక్కడ ఉంటుంది, వస్తే లిఫ్ట్ చేయి. ఇంపార్టెంట్ కాల్. ఏమిరో గట్ల కింద పడ్డావు. ఏం భద్రారెడ్డి కింద పడినట్టున్నావు? నక్సలైట్లు వచ్చిందట్నే నాకు అదే భయంగా ఉంది. అవును ఇందాక సప్లై అయింది. ఏంది రింగ్ టోన్? ఏంటది రింగ్ టోనా? నిజంగానే వచ్చింది అనుకున్నా. అవునన్నా అది నిజంగా నా రింగ్ టోనే. నిజంగానే వచ్చినట్టున్నాడు. రింగ్ టోన్ పరిగెట్టలేరన్నా, తుపాకీ సౌండ్. దరిద్రుడు పోయిరు కదా, వెళ్ళి పార్టీ వేసుకుందా. హలో ఎక్కడున్నారు నువ్వు? భయంగా ఉన్నప్పుడు గాలి సప్పుడు కూడా సుస్సు పోయేసద్ది. ఇది కూడా అంతే. ఏ సప్పుడైనా నక్సలైట్లే